హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీఆర్ అన్బాక్సింగ్ ఐప్యాడ్ 10th జనరేషన్. ఇది రీసెంట్గా నాకు యూఎస్లో థ్యాంక్స్ గివింగ్ సేల్లో మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చింది. ఇండియాలో కూడా మనకి దివాళీ అండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, దసరా సేల్ ఆ టైంలో కూడా చాలా వరకు ప్రైస్ తగ్గింది అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు రెగ్యులర్ ప్రైస్ అయితే మనకి 31,000 32,000 రూపీస్ అయితే ఉంటుంది. బట్ ఆ సేల్లో మనకి 26,000 27,000 ఆ ప్రైస్లో అయితే వచ్చింది. బట్ మనకి ఇప్పుడు ఇది 2022 మోడల్, బట్ 23 మోడల్ ఉంది, 2024 మోడల్ కూడా ఉంది. బట్ అది ఆల్మోస్ట్ లైక్ 50,000 60,000 అయితే పడుతుంది. బట్ బడ్జెట్లో మంచి ఐప్యాడ్ కోసం చూస్తున్న వాళ్ళకైతే ఇది ఐప్యాడ్ అనేది నా సజెషన్ అనమాట. ఒకసారి అయితే మనం ఇది అన్బాక్సింగ్ చేసేసి దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి అయితే చూద్దాం. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. సో మీరు చూడొచ్చు, ఇక్కడ నేను 64 GB మోడల్ తీసుకున్నాను. అండ్ మనకి 128 GB అండ్ 256 GB కూడా ఉంటుంది. బట్ మనకి 64 GB అయితే కొంచెం బడ్జెట్లో ఉంటుంది. జీబీ పెరిగే కొద్దీ మనకి పెరుగుతూ ఉంటుంది అనమాట ప్రైస్. ఇంకొక 5,000 6,000 అయితే పెరుగుతుంటుంది. అండ్ ఇది వైఫై మోడల్ అనమాట. సెల్యులర్ మోడల్ కూడా ఉంటుంది, దానికి ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. నేను తీసుకుంది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పేసి బేసిక్ 64 GB అండ్ వైఫై అయితే మోడల్ అయితే తీసుకున్నాను. ఇందులో మనకి 4 కలర్స్ అయితే ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఇక్కడ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేసేద్దాం. మీరు చూడవచ్చు, లోపల ఐప్యాడ్ అయితే ఉంది. ఐప్యాడ్ని మంచి ప్రొటెక్టివ్ కవర్తో అయితే లోపల అయితే ప్లేస్ చేసి పెట్టారు. పక్కన పెట్టేస్తే లోపల కంటెంట్స్ ఏమొచ్చాయో చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సమ్ మాన్యువల్ అయితే ఇచ్చారు. అండ్ మోస్ట్ ఫేవరెట్ ఐప్యాడ్ స్టిక్కర్స్, యాపిల్ స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. సో ఇదైతే బాగుంది. నార్మల్గా ఇప్పుడు వచ్చే ఏ ఫోన్స్కైనా ఏ మోడల్స్కైనా సరే ఇప్పుడు స్టిక్కర్స్ కూడా ఇవ్వడం మానేశారు అనమాట. అండ్ మనం ఇంకా చూడొచ్చు, యూజర్ మాన్యువల్ కూడా ఉంది. ఇది పక్కన పెట్టేద్దాం. సో మీరు చూడొచ్చు, USB-C అడాప్టర్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనకి యాపిల్ ఫోన్స్లో ఏదైనా సరే మనకి అడాప్టర్ కూడా ఇవ్వడం ఆపేశారు, బట్ ఐప్యాడ్కి అయితే ఇచ్చారు. సో దట్స్ ఎ గుడ్ వన్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, USB-C పోర్ట్ టు C పోర్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. సో మనకి ఇంతకుముందు లైట్నింగ్ పోర్ట్ ఉండేది యాపిల్ డివైస్ అన్నిటికీ, బట్ USB-C పోర్ట్గా కన్వర్ట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చి ఏ యాపిల్ ఫోన్ అయినా సరే మనకి USB-C పోర్టే ఉంటుంది కాబట్టి సో మనం ఈ కేబుల్ని దేనికైనా వాడుకోవచ్చు అనమాట. సో అంతే, బాక్స్లో ఇంకైతే ఏం లేదు. ఇప్పుడైతే ఐప్యాడ్ని ఆన్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు ఐప్యాడ్ని అయితే ఓపెన్ చేయబోతున్నాను. చూడండి, నేనైతే బ్లూ కలర్ మోడల్ అయితే తీసుకున్నాను. సో చూడడానికి అయితే ఫ్లాట్ ఫినిష్ ఉంది. అండ్ మనకి ఎడ్జెస్ కూడా మంచిగా ఉన్నాయి. లేటెస్ట్ మోడల్ ఏదైతే ఐఫోన్స్ ఉన్నాయో 14 15 16 అదే టైప్లో ఇదైతే ఉంది. ఈ సైడ్ చూస్తే మనకి స్పీకర్స్ ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ కూడా 2 స్పీకర్స్ అయితే ఇచ్చారు. సో వన్ సైడ్ చూడాలనుకుంటే ఇక్కడ మీరు పవర్ బటన్ అయితే ఇచ్చారనమాట. ఈ పవర్ బటన్ యూజ్ చేసి మనం ఐప్యాడ్ని ఆన్ చేయొచ్చు. అండ్ ఇట్స్ ఫింగర్ ప్రింట్ లాక్డ్ అనమాట. మనకి ఫేస్ ఐడి అయితే ఇంకా రాలేదు. లేటెస్ట్ మోడల్ అయితే ఫేస్ ఐడి ఉంటుంది, బట్ ఇది 2022 మోడల్ కాబట్టి మనకి ఫింగర్ ప్రింట్ వరకే ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇంకా ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి USB-C పోర్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారనమాట. సో మనకి ఆడియో జాక్ అయితే ఏం లేదు, బట్ ఓన్లీ ఇదే యూజ్ చేసుకుని అయితే మన ఛార్జింగ్ అండ్ ఆడియో కూడా యూజ్ చేసుకోవాలి. సో యాపిల్ లోగో అయితే వచ్చింది మనం ఆన్ చేయగానే. సో ఇప్పుడైతే దీన్ని ఒకసారి ఒక 1 అవర్ అయితే రివ్యూ చేసేసి సో మీకు ఎలా ఉందో అయితే నేను చెప్తాను. గాయస్, నేనైతే మొత్తం సెటప్ చేస్తాను. మనకి యాపిల్ ఐడి అయితే 100% ఉండాలి ఐప్యాడ్ని వాడాలి అంటే. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఐఫోన్, మీ దగ్గర ఐఫోన్ ఉంటే మాత్రం ఇంకా మోర్ ఎఫెక్టివ్గా దీన్ని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఫొటోస్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, లేదంటే గ్యాలరీని ఇంపోర్ట్ చేసుకోవడానికి అండ్ కాంటాక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి అన్నిటికీ ఇదైతే యూజ్ చేయొచ్చు. అండ్ ఇది మనం కొన్నిది వైఫై మోడల్ కాబట్టి మనకి సిమ్ పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఉండదు. మీకు సెల్యులర్ మోడల్ కావాలంటే కొంచెం బడ్జెట్ పెరుగుతుంది అనమాట. సో అప్పుడు మీకు సిమ్ పోర్ట్ పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. మీకు ఇక్కడ సిమ్ పోర్ట్ అయితే ఉంటుంది. సో ఎజెక్టర్ పిన్ కూడా ఇస్తాడు బాక్స్లో. మనం అది యూజ్ చేసుకుని సిమ్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను పర్చేజ్ చేసిన వైఫై మోడల్ కాబట్టి మనకి వైఫై ఓన్లీ వర్క్ అవుతుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీకు యాపిల్ ఫోన్ ఉంటే మొత్తానికి కనెక్ట్ అవుతుంది అనమాట. మీకు ఆ ఫోన్లో కాల్స్ వచ్చినా సరే వైఫై త్రూ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా కాల్స్ వస్తాయి, ఇందులో కూడా మీరు మాట్లాడుకోవచ్చు. సిమ్ లేకపోయినా సరే సో సేమ్ ఫోన్స్ అండ్ అన్నీ ఒకదానికి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి మీరు ఐప్యాడ్లో కూడా కాల్స్ మాట్లాడుకోవచ్చు అండ్ వీడియో చాట్స్ అన్నీ అయితే చేసుకోవచ్చు, మెసేజింగ్ కూడా చేసుకోవచ్చు.
వన్ థింగ్ గాయస్, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇందులో వాట్సాప్ అనేది ఇన్స్టాల్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే ఐప్యాడ్ జనరేషన్ ఇది ఐప్యాడ్ ఓఎస్ మీద రన్ అవుతుంది. ఐప్యాడ్ ఓఎస్లో మనకి వాట్సాప్ని ఇన్స్టాల్ చేయడానికి అయితే ఆప్షన్ లేదు. బట్ మీరు ఫేస్ టైం యూజ్ చేసుకోవచ్చు. అవతల వాళ్ళు కూడా వాడేది యాపిల్ ఫోన్ కానీ యాపిల్ ఐప్యాడ్ కానీ వాడేటట్టు అయితే మీరు ఫేస్ టైం అనేది వర్క్ అవుతుంది అనమాట. వీడియో కాల్స్కి అదైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి చాలా సెన్సిటివ్ అయితే ఉంది, చాలా సాఫ్ట్ అయితే ఉంటుంది. సో మీరైతే 100% దీనికి ఒక బ్యాక్ కవర్ అయితే వేసుకోవాలి, లేదంటే చాలా ఇబ్బంది. చిన్న మిస్టేక్ అయినా సరే మొత్తం చాలా మళ్ళీ ప్రైస్ పెరుగుతుంది మళ్ళీ బ్యాక్ సైడ్ మార్పించాలి అంటే. సో మీరు ఇంత బడ్జెట్లో కొన్నారు కాబట్టి మీరైతే 100% ఒక 1000-1200 పెట్టేసి అయితే దీనికి మంచి బ్యాక్ కవర్ అయితే వేయించుకోండి, చాలా బెటర్. అండ్ మనకి దీనికి యాపిల్ పెన్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. సో మనకి యాపిల్ పెన్ మనకి ఐప్యాడ్లో ఇవ్వలేదు, బట్ మనం సపరేట్గా కొనుక్కోవచ్చు. సో యాపిల్ది చాలా ప్రైస్ ఉంటుంది, బట్ థర్డ్ పార్టీ ఏదైనా సరే మీరు యాపిల్ పెన్సిల్ అయితే వాడుకోవచ్చు. అండ్ మనకి ఇందులో 64 GB ర్యామ్ ఉంది కాబట్టి ఈ స్టోరేజ్కి మోస్ట్ ఆఫ్ ది గేమ్స్ పబ్జీ వరకు అయితే సపోర్ట్ చేస్తాయి. ఏ గేమ్ అయినా సరే ఫ్రీగా ఆడుకోవచ్చు, చాలా మంచి హ్యాండిల్ చేస్తుంది అనమాట. అండ్ మనకి 4K రెజల్యూషన్ డిస్ప్లే కూడా ఉంది కాబట్టి సో ఎటువంటి క్లారిటీ లేకుండా ఉండడం అయితే జరగదు. సో మంచిగా అయితే వీడియోస్ని అయితే చూసుకోవచ్చు. సో నేనైతే దీనికి ఒక పౌచ్ అయితే తీసుకున్నాను. సో ఇది ఆల్మోస్ట్ లైక్ నాకు $10 వరకు పడింది. సో ఈ $10 పౌచ్ అయితే దీనికి ఇప్పుడు ప్లేస్ చేసి అయితే చూద్దాం. చాలా వరకు మోడల్స్ ఉంటాయి మనకి అమెజాన్లో. ఐప్యాడ్ 10th జనరేషన్ అని చూస్తే మీకు చాలా వరకు ఆప్షన్స్ అయితే దొరుకుతాయి. సో ఇప్పుడైతే ఇదైతే ప్లేస్ చేసి అయితే చూద్దాం గైస్. ఇప్పుడైతే నేను దీనికి పౌచ్ అయితే వేసాను. చాలా అంటే చాలా బాగుంది ఈ పౌచ్, మీరు చూడొచ్చు. సో చాలా బ్యాక్ సైడ్ కూడా మంచి ట్రాన్స్పరెంట్గా ఉంది పౌచ్. బ్యాక్ సైడ్ యాపిల్ సింబల్ కూడా మనకు కనిపిస్తుంది. అండ్ దీన్ని మనం యాపిల్ పెన్సిల్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పాం కదా. సో నేనైతే ఆ పెన్సిల్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా బడ్జెట్లోనే థర్డ్ పార్టీ. యాపిల్ కొనాలంటే మనకు చాలా చాలా ప్రైస్ ఉంటుంది. సో నేను బేసిక్గా ఈ పెన్సిల్ అయితే తీసుకున్నాను. సో మనం దీన్ని యూజ్ చేసుకొని మనం ఏమైనా నోట్స్ తీసుకోవాలన్నా సరే, సో ఐప్యాడ్లో మనకి నోట్స్ అనేది ఉంటుంది. ఆ నోట్స్లో మనకి నోట్స్ ఏమైనా తీసుకోవాలన్నా సరే, అండ్ చిన్న చిన్నవి ఏమైనా వీడియోకి ఐడియాస్ ఏమైనా రాయాలనుకున్నా సరే దీని నుంచి మనం రాసుకోవచ్చు అనమాట. అండ్ స్టూడెంట్స్ అయితే సో ఏదైనా నోట్స్ తీసుకోవాలన్నా సరే, ఏమైనా ప్రాక్టీస్ చేయాలన్నా సరే పెన్ అండ్ ఈ ఐప్యాడ్ అనేది 100% మంచి బడ్జెట్లో నేనైతే సజెస్ట్ చేస్తాను గైస్. ఇప్పుడైతే లోపల ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో మనకి ఫింగర్ ప్రింట్ లాక్ అయితే ఉంది. సో మీరు ఫింగర్ ప్రింట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ, సో అన్లాక్ అవుతుంది. అండ్ మనకి ఇందులో ఐఫోన్లో ఉన్న ప్రతి యాప్ అయితే ఇందులో ఉంటుంది. మనం మూవీ ఎడిటింగ్ చేసుకోవాలన్నా, అంటే వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే అవుతుంది. అండ్ మనం నోట్స్ తీసుకోవడానికి, అండ్ గ్యాలరీ అండ్ మెయిల్స్ చూసుకోవడానికి, ఎవ్రీథింగ్ అన్ని విధాలుగా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మీరు నోటిఫికేషన్ బార్ కూడా ఉంది మనకి ఇక్కడ. వైఫైకి కనెక్ట్ చేసుకోవడానికి ఎయిర్ డ్రాప్ అండ్ ఎయిర్ప్లేన్ మోడ్, బ్లూటూత్ అన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ మీడియా ప్లేయర్, బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అన్నిటికీ ఇది యూజ్ అవుతుంది అనమాట. కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట, నేను టెస్ట్ చేశాను. ఇది బ్యాక్ సైడ్ కెమెరా గాయస్. ఇది బ్యాక్ సైడ్ అయితే మనకి 12MP కెమెరా ఇచ్చాడు. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి 12MP కెమెరా అయితే వచ్చింది. సో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అయితే చాలా చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఓకే, పర్లేదు, బాగానే ఉంది. అండ్ మనకి ఇది ఫేస్ టైం చేయడానికి కానీ వీడియో కాల్స్ చేయడానికి అయితే సరిపోతుంది. ఈ పెన్సిల్ని యూజ్ చేసి ఎలా మన ఐప్యాడ్ని వాడొచ్చు అనేది అయితే చెప్తాను. సో మనకి ఐప్యాడ్లో చాలా యాప్స్ అయితే ఉంటాయి. సో ఈ ఇన్బిల్ట్ యాప్ అయితే ఫ్రీ ఫామ్ అని ఉంటుంది. సో ఇది యూజ్ చేసుకొని మనం ఇందులో ఏదైనా నోట్స్ తీసుకోవడానికి లేదా ఏమైనా నోట్స్ రాయడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇందులో ఇక్కడ న్యూ అని ఉంది. సో ఇది ఇక్కడ మనం ఇది యూజ్ చేసుకొని ఇక్కడ పెన్సిల్ ఆప్షన్ యూజ్ చేసుకొని మన కలర్ కూడా మార్చుకోవచ్చు. అండ్ ఇందులో మనకి చాలా డిఫరెంట్ పెన్సిల్ టైప్స్ అయితే ఉంటాయి. సో నేనైతే డార్క్ ఇది తీసుకున్నాను, కొంచెం డార్క్గా ఉండడానికి. సో ఇక్కడైతే చూడొచ్చు మీరు, ఇట్లయితే రాసుకోవచ్చు. ఇది మనకి యాపిల్ అయితే చాలా కాస్ట్లీ ఉంటుంది. అండ్ యాపిల్ అయితే ఇంకా చాలా ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇది బేసిక్ మోడల్ అనమాట నేను తీసుకున్న పెన్సిల్. సో అదనమాట. సో మీరు దీన్ని యూజ్ చేసి అయితే మిగతా అన్నీ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో మనకి ఇందులో ఫొటోస్ ఉంటుంది, మెసేజెస్ ఉంటాయి, యూట్యూబ్ కూడా చూసుకోవచ్చు. ఎవ్రీథింగ్ మనకు కావాల్సిన ప్రతి ఒక్క యాప్ అయితే ఉంటుంది. మనకి సిమ్ ఒక్క ఆప్షన్ అయితే ఉండదు, బట్ మనం ఫోన్ కనెక్ట్ చేసుకుంటే కాల్స్ కూడా ఇందులో వస్తాయి. ఇది గాయస్, నేనైతే ఐప్యాడ్ రివ్యూ అయితే ఇచ్చాను. ఇదైతే బడ్జెట్ అనమాట. మనకి మంచిగా 25,000-26,000లో అయితే ఈ ఐప్యాడ్ వస్తే మాత్రం మీరు 100% తీసుకోవచ్చు. సో ఇప్పుడున్న ప్రైస్లో అయితే 32,000 అలా ఉంది. బట్ మనకి మంచి సేల్స్ ఏమైనా వచ్చినప్పుడు ఈ ఐప్యాడ్ మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఈ వీడియోకి ఇంతే గాయస్, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.